గోవింద గోవింద. చూశారు కదా మొత్తం మారిపోయింది. మాయ్ మామ్ మామ ఎప్పుడు వచ్చినావు? నిన్న వచ్చినావా? మేము నిన్న వచ్చినాం. అంతా ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చినాం. మా వాడు కలిసిండు చాలా సేపు. బాయ్. సక్సెస్ఫుల్లీ జపాలి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక్కసారి చూడండి, బోండనా లడ్డువా ఇంత పెద్దగా ఉంది. 72 మెట్లే కాలి మొత్తం. ఇప్పుడు పా చల్లగా అవుతుంది మనం. సక్సెస్ఫుల్లీ 3 hours తర్వాత దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం ఎట్లా అయింది? మంచిగా అయింది. దేవుడు కనిపించిండా? దేవుడు కనిపించిండు. చిన్న అప్డేట్ ఏంటంటే మన ఒరిజినల్ ప్లాన్లో కాణిపాకం లేదు, బట్ మనం ఇప్పుడు కాణిపాకం వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడే లేచినాం. లేచి ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రోగ్రామ్, ఇప్పుడు ఇంకా గుండు కొట్టించుకోవాలి. గుండు కొట్టించుకొని ఈరోజు మొత్తం 6 places కవర్ చేసే ఉన్నాయి. ఆ 6 places కవర్ చేయాలి ఈరోజు. ఎందుకంటే మనకు టికెట్ రేపు మార్నింగ్ వచ్చింది 3 AM. సో ఈరోజు మొత్తం 3 places కవర్ చేయాలి. వెల్కమ్ బ్యాక్. గోవింద గోవింద. చూశారు కదా మొత్తం మారిపోయింది. ఏం లేదు, ఇప్పుడు ఈరోజు మొత్తం ఇంకా 6 places కవర్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి టిఫిన్ చేయాలి. ఫస్ట్ టిఫిన్ చేసి ఇంకా అక్కడ పక్కనే 200 meters దగ్గర బస్ కౌంటర్ ఉంటుంది. అక్కడ డే పాస్ తీసుకొని ఈరోజు మొత్తం 6 places కవర్ చేయాలి. ఆ ప్లేసెస్ ఏవేవో మీకు ఇప్పుడు చెప్తా కూసేపు అయినాక. టిఫిన్ చేసేటప్పుడు ఆ ప్లేసెస్ ఏవో చెప్తా మీకు. స్టే ట్యూన్. ఎలా ఉంది కామెంట్ చేయండి. జుట్టు ఉంటే బాగుందా, జుట్టు లేకుంటే బాగుందా? ఇప్పుడే టిఫిన్ చేసి బాలాజీ బస్ స్టాండ్కి వెళ్తున్నాం. నేను చెప్తాను నువ్వు చెప్తావు. నేను చెప్తాను నువ్వు చెప్పకు. బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ టికెట్ ప్రైస్ ఏందో, ఏ ప్లేసెస్ చూపిస్తారో అడుగుదాం. అడిగి వెళ్ళి చెప్తా. బాలాజీ బస్ స్టాండ్కి వచ్చేసినాం. ఒకసారి ఇది చూడండి, ఇది చూపిస్తా. ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ బోర్డు ఉంది. ఆ బోర్డు చూడండి ఒకసారి. ఇది చూడండి, వేణుగోపాల స్వామి ఆలయం, జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం, శిలతోరణం, శ్రీవారి పాదాలు, మొత్తం ఇవన్నీ కలిపి 120 rupees. ఇక్కడే బస్సెస్ మామూలు వెయిట్ చేస్తారు. బస్సెస్ కూడా ఇక్కడనే వస్తాయి. ఇవన్నీ కలిపి 120 rupees. ఇంకా బస్సు వచ్చినాక బస్సు ఎక్కుదాం. బస్సు ఎక్కినాక మాట్లాడదాం. బస్ కూడా వచ్చేసింది. ఇంకా పాప వినాశనం అని ఉంటుంది. ఇంకా బస్ లోపలికి వెళ్దాం. ఎలా ఉండదు చూడండి బస్ లోపల. ఇది బస్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. మొత్తం ఇక్కడ సైడ్కి అన్నీ రాసుకొని ఉంటాయి. ఏడికి పోతుంది అన్నీ మొత్తం సైడ్కి రాసుకొని ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి. తిరుమల, వేణుగోపాల స్వామి గుడి, జాపాలి, ఆకాశగంగా అని పావాలి మొత్తం అన్నీ రాసుకొని ఉంటాయి దీనిలో. ఇంకా బస్ లోపలికి ఎక్కుదాం. బస్ లోపలికి ఎక్కి బస్సు వెళ్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడే పాప వినాశనం చేరుకున్నాం. చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ ఏంటంటే మనము చేసిన పాపాలన్నీ పోతాయంట పురాణాల ప్రకారం. వెంకటేశ్వర స్వామి ఇక్కడనే స్నానం ఆచరించాడంట. ఇది టెంపుల్ కింద. మనం ఇప్పుడు ఈ ఆడికి వెళ్ళాలి. ఇట్లా ఇటు నుంచి కిందికి వెళ్ళాలి. ఇది పాప వినాశనం. దీని పురాణం నేను డిస్ప్లే మీద వేస్తా చూడండి. నాకు కూడా అంత క్లియర్ తెలియదు. ఇంతకుముందు గూగుల్ చేస్తే వెంకటేశ్వర స్వామి ఇక్కడనే స్నానం మారి. మాయ్ మామ ఎప్పుడు వచ్చినావు? నిన్న వచ్చినావా? మేము నిన్న వచ్చినాం. అంతా ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చినాం. మా వాడు కలిసిండు చాలా సేపు. ఎప్పుడు మళ్ళీ పోయేది? ఇప్పుడు వచ్చిందా స్టార్టింగ్? నిన్న వచ్చిరా? సర్వదర్శనం టికెట్ ఎప్పుడు వచ్చింది? 11కి వచ్చిండే. ఎప్పుడు 11? 31st 30గా? ఆ రోజు 11కి వచ్చిండే. మాది రేపు వచ్చింది. అందుకని ఈరోజు తిరుగుదామని వచ్చినాం. ఫ్యామిలీతో వచ్చినాం. సర్వదర్శనం తీసుకున్నాం. ఏది సర్వదర్శనం ఫ్రీయా? ఇక్కడ కనిపిస్తున్న వాటర్లో స్నానం ఆచరిస్తే మనం చేసిన పాపాలన్నీ వెళ్తాయంట పురాణ ప్రకారం. ఇంకా మనం కూడా వెళ్ళి కొంచెం లైట్గా మనం ఎట్లా స్నానం చేసినాం జస్ట్ లైట్గా వాటర్ వేసుకున్నాం. ఇంకా దర్శనం అయినా కలుద్దాం. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. దర్శనం అయినాక కలుద్దాం. ఇది లోపల. అది వచ్చేసి టెంపుల్. టెంపుల్ కనిపిస్తుందా? ఇది వచ్చేసి టెంపుల్.
ఈ టెంపుల్ దర్శనం చేసుకొని మనం బయటికి వెళ్ళి కలుసుకుందాం. ఇది లోపల ఎలా ఉంటుంది, లోపల పాప వినాశనం టెంపుల్ లోపల గంగాదేవి అమ్మవారు అంటే లోపల ఉండేది. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఆపోజిట్ బ్యాక్ సైడ్లో వాటర్ వస్తాయి. పాప వినాశనం కంప్లీట్ అయింది. మనం ఎక్కడ వెళ్తున్నాం ఇప్పుడు? నెక్స్ట్ మనం వచ్చేసి ఆకాశగంగా వెళ్తున్నాం. ఆకాశగంగా అక్కడికి వెళ్ళినా కలుసుకుందాం. స్టే ట్యూన్. బాయ్. ఆకాశగంగా లోపల కూడా వచ్చినాం ఇప్పుడే. ఇక్కడ మన పాపనాశనం నుంచి ఆకాశగంగలోకి ఇప్పుడు ఎంటర్ అయినాం. ఇప్పుడే లోపలికి ఇలా ఉంటుంది. లోపలికి వెళ్తుంటే చూడండి, లోపలికి వెళ్తుంటే మొత్తం ఇక్కడ తమిళ్లో రాసుకొని ఉంది మొత్తం అంతా టెంపుల్ గురించి అనుకుంటా. ఇది టెంపుల్ అయితే టెంపుల్ మొత్తం కింద ఉంది. ఇది వాటర్ ఫాల్స్ వస్తున్నట్టున్నాయి మొత్తం. చూడండి ముందు ఇట్లా మొత్తం ఫారెస్ట్, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మొత్తం పైన. మొత్తం పైన చెట్లు ఉన్నాయి, మొత్తం కింద టెంపుల్ ఉంది. కింద ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్, జై హనుమాన్. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్, శ్రీ అంజనాదేవి మరియు బాలాంజనేయ స్వామి టెంపుల్ అంట. మన హనుమాన్ టెంపుల్ ఇది. లోపలికి వెళ్దాం ఇప్పుడు. చిన్న వాటర్ ఫాల్స్ ఇక్కడ టెంపుల్ సైడ్కి చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. మంచిగా ఉంది అసలు. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ వెళ్ళి కాలు కడుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి పైనకి. ఇది ఆకాశగంగా టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి. లోపల హనుమాన్ స్వామి ఉంటారు లోపల, హనుమంతుడు. ఇది లోపల అందరు మొక్కాలి. ఆకాశగంగా టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం జపాలి వెళ్తున్నాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ ఇన్ తిరుపతి. చూద్దాం ఎలా ఉంటుందో అసలుకి. అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. ఇంకా జపాలిలో బస్సు కూడా బయట వెయిట్ చేస్తుంది. స్టే ట్యూన్. ఇంకా జపాలి దగ్గరికి కూడా వచ్చినాం. లోపలికి కొంచెం దూరము నడవాలి. మొత్తం అంతా చెట్లు, పెద్ద పెద్ద చెట్లతోటి ఇది మంచిగా ఉంది లొకేషన్. లోపల ఇంకా మంచిగా ఉంటుందంట హనుమాన్ టెంపుల్. లోపల హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. మొత్తం కిలోమీటర్ మొత్తం పైన నడవాలి మనం ఇప్పుడు. టోటల్ 1 కిలోమీటర్. ఇది ఇంకొక ఎంట్రెన్స్. జై హనుమాన్. వచ్చేస్తున్నా. ఇక్కడ కొట్టాడ జరుగుతుంది చూడు. ఈ బైక్ అయినా ఇక్కడ కారు. ఇట్లా పైనకి వెళ్ళాలి మెట్ల మీద. 1 కిలోమీటర్ అంట. స్టే ట్యూన్. ప్రతి దగ్గర రాళ్ళు ఒకదాని మీద కూడా పెట్టారు ఇట్లా. ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు. ఇల్లు కట్టారా? ఓకే. ఓకే ఓకే. ఇది ఇల్లు కట్టుకోవడం అంట ఇట్లా పెడితే. సక్సెస్ఫుల్లీ జపాలి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ చాలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. మొత్తం సింపుల్ చిన్న టెంపుల్ లోపల అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మొత్తం చెట్లు ఉన్నాయి కదా, సో చల్ల గాలితో చాలా పీస్ఫుల్గా ఉంది. మస్ట్ విజిట్. బకెట్ లిస్ట్లో పెట్టుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం దేనికి తెలియదు, అంత ఐడియా లేదు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళినాక మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం వేణుగోపాల స్వామి దేవాలయంకి వచ్చినాం. దీని ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మొత్తం ఎంట్రీ లోపల మొత్తం అన్ని షాపులు అటు ఇటు మొత్తం చూడండి. షాప్స్ అవతల షాప్స్ ఇతర షాప్స్. లోపల దేవుని లోపలికి ఎంటర్ కావాలంటే మొత్తం షాప్స్ అవతల మొత్తం బిజినెస్ చాలా నడుస్తుంది ఇక్కడ. స్కూల్ లోపలికి వెళ్ళినాక మాట్లాడదాం మనం. ఇది ఎంట్రన్స్ లోపలికి. లైన్ స్పీడ్గా వెళ్తుంది.
దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకా దేవుని పాదాలు, నెక్స్ట్ శిలాతోరణంకి వెళ్తాం. ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళి బస్ ఎక్కి అక్కడ నుంచి ఇంకా ఆడికి వెళ్ళాలి. ఇంకా ఆడికి వెళ్ళాక కలుసుకుందాం. ఇప్పుడు ఆడికి వెళ్ళాలంటే మళ్ళీ తిరుమలకి వెళ్ళాలి. తిరుమలకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బస్ తీసుకొని వెళ్ళాలి. ఈ రూట్లో కాదు, అది వేరే రూట్లో ఉంటుంది. అది అక్కడికి వెళ్ళి ఇంకా ఆడ బస్ తీసుకొని సేమ్ 2 ప్లేస్లకు వెళ్ళాలి. సేమ్ బస్ తీసుకొని మనం ఇంకా అక్కడికి వెళ్ళాక కలుద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వెంగమామ అన్నప్రసాదం సెంటర్కి వచ్చినాం. అన్నప్రసాద సత్రం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మనం అన్నప్రసాదం స్వీకరించి మళ్ళీ నెక్స్ట్ మన 2 ప్లేసెస్కి స్టార్ట్ అవ్వాలి. దీనికి ఇట్లా ముందర నుంచి వెళ్ళాలి. ఇట్లా ముందర నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళాలి. ముందు అటు వెళ్ళి ఆ నుంచి రైట్కి దారి ఉంటుంది. అటు నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి ఇదే చూడండి ఎలా ఉందో. ఇంకా గట్టిగా తిని ఇప్పుడే బయటకు వచ్చినాం. ఇంకా బయటకు వచ్చి ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాలి కదా. బయట బస్ స్టాండ్ ఉంటుంది రైట్ సైడ్లో. ఆ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కి మనం నెక్స్ట్ 2 ప్లేసెస్ కవర్ చేయాలి. ఇంకా డైరెక్ట్ మనం నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం. స్టే ట్యూన్. బస్లో ఫుల్గా పడుకొని ఇప్పుడే శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చినాం. తింటే ఫుల్ నిద్ర. మొత్తం ఎన్ని మెట్లు ఎక్కాలి? 72 మెట్లు ఎక్కాలి మొత్తం. ఇప్పుడు పా చల్లగా అవుతుంది పానం. పైన కిక్కి కింద దిగాలకు. ఇప్పుడే గట్టిగా తిన్నాము. ఇంకా చూడాలి పైన కిక్కి కింద దిగినటువంటి పరిస్థితి. ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా బా నిద్ర వదిలినట్లే. ఓకే స్టే ట్యూన్. ఇది శ్రీవారి పాదాలకు ఇది ఎంట్రీ. ఇట్లా పైనకి వెళ్ళాలి. కొంచెం పైనకి వెళ్తే పబ్లిక్ ఫుల్గా ఉన్నారు. మొత్తం తిరుపతి సిటీ సగం కనిపిస్తుంది. మొత్తం గుట్ట మొత్తం అంతా చూడండి. ఇది కూడా కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు శ్రీ కళాతోరణంకి వెళ్తాం. అక్కడ వెళ్ళి ఇంకా మొత్తం ప్లేసెస్ అయిపోయినట్లు అక్కడికి వెళ్తే ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి మన లాకర్ రూమ్కి వెళ్తాం. ఇంక ఈరోజు నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని నైట్ ఇంకా మార్నింగ్ 3 AM మన దర్శనం ఉంది కదా. ఇంకా ఆ దర్శనానికి రెడీ కావాలి. రెస్ట్ బాగా తీసుకొని స్టే ట్యూన్. ఒక 2 minutes జర్నీ చేసిన తర్వాత శిలాతోరణం చేరుకున్నాం. శ్రీవారి పాదాల నుంచి ఇలా ఉంటుంది ముందు. దీనికి మొత్తం ఇక్కడ పార్కింగ్, మొత్తం ఇదంతా పార్కింగ్. ఇక్కడ న్యాచురల్గా తోరణం ఏర్పడిందంట. ఆ తోరణం ఏదో చూపిస్తాం మీకు. అక్కడ కనిపిస్తుంది కూడా మీకు. జూమ్ చేస్తున్నా. అది దగ్గరికి వెళ్ళినాక చూద్దాం. ఇదే శిలాతోరణం. చూడండి ఎలా ఉందో. అది న్యాచురల్గా ఇంకలా కనిపిస్తుంది కదా. అది న్యాచురల్గా ఫామ్ అయిందని చెప్పారంట. ఇక్కడ చెప్తుర్రు వాళ్ళు, చెప్పారు కాదు. న్యాచురల్గా ఫామ్ అయిందంట అది. అవుతున్నామేందో. ఎందుకు వచ్చింది అది? ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. సక్సెస్ఫుల్గా మనం 6 places కంప్లీట్ చేసినాం. మనం ఇప్పుడు లాకర్ రూమ్కి వెళ్తాం. లాకర్ రూమ్కి వెళ్ళి మనం రేపు 3 AM వరకు మొత్తం రెస్ట్ తీసుకొని రేపు మెయిన్ దర్శనానికి వెళ్తాం. సో డైరెక్ట్ మనం ఇంకా రేపు మెయిన్ దర్శనంకి కలుసుకుందాం.
ఇంకా ఇప్పుడే వచ్చి దర్శనానికి స్టార్ట్ అయినాం. దిస్ ఈజ్ ద అవుట్ఫిట్. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఫ్రీ బస్ ఎక్కే దగ్గరికి వెళ్ళాలి. అక్కడ బస్సు ఉంటే బస్సు ఎక్కాలి. ఇంకా లేకపోతే అక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అంత దూరం వెళ్ళి ఆడికి వెళ్ళినాక మనము లోపలికి ఫోన్ అలౌ చేయాలనుకుంటా. మ్యాక్సిమం ఎక్కడికి వరకు అలౌ చేస్తే అక్కడ వరకు చూపిస్తా. ఇంకా అలౌ చేయకపోతే అక్కడ లాకర్ రూమ్లో ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి. స్టే ట్యూన్. ఒక 10 minutes తర్వాత మనం ఇప్పుడు లేపాక్షి సైకిల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుంచి మనకు ఫ్రీ బస్ ఉంటుంది. అటు ముందు ఆగుతుంది. వెంకటేశ్వర స్వామి పక్కల అక్కడ బస్సు ఆగుతుంది. అక్కడ నుంచి మనం డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఇంకా బస్సు రాకపోతే ఇట్లాంటి క్యాబులు తీసుకొని వెళ్ళాలి. ఇది అప్డేట్. ఇంకా మీరు రాలేని బాధపడకండి. ఇక మీకోసం నేను దర్శనం చేపిస్తాను. మీరు కూడా దర్శనం చేసుకొని స్టే ట్యూన్. ఇప్పుడు వెళ్ళేది ATGS సర్కిల్ అంట. బస్ కాదు, క్యాబ్ కాదు. ఈ నుంచి 900 meters ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నాం. 15 minutes చూపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళినాక కలుసుకుందాం. గాయస్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడు ఫోన్ లాకర్కి వెళ్ళి ఫోన్ తీసుకొని ఫోటో తీయడానికి ఇక్కడ వచ్చాము. సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది. ఏమి ఇబ్బంది లేకుండా. మొత్తం 3 hours టైం పట్టింది దర్శనం కంప్లీట్ కానికే. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ది తిరుమల. సక్సెస్ఫుల్లీ 3 hours తర్వాత దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం ఎట్లా అయింది? మంచిగా అయింది. దేవుడు కనిపించిందా? దేవుడు కనిపించిండు. మొత్తం లోపల మొత్తం బ్లాక్ మొత్తం అంతా మొత్తం బ్లాకే. మన వాళ్ళ వీడియోలు తీస్తే మొత్తం లైటింగ్ ఉంటుంది. మేము లోపలికి మొత్తం బ్లాక్గా ఉంది అంతా. అవును. కానీ తొందర దర్శనం అయింది. 3 hours-లోనే. అవును. See you. చిన్న అప్డేట్ ఏంటంటే మన ఒరిజినల్ ప్లాన్లో కాణిపాకం లేదు. బట్ మనం ఇప్పుడు కాణిపాకం వెళ్తున్నాం. ఎందుకంటే మనకు దర్శనం తొందర అయిపోయింది. మనకు ట్రైన్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ 6:30కి ఉంది. సో ఇంకా టైం ఎందుకు వెయిట్ చేయాలని ఇక్కడ నుంచి 2 hours జర్నీ అంతే. ఇంకా ఫస్ట్ తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయంట. ఇంకా అక్కడ నుంచి కాణిపాకం వెళ్ళి రిటర్న్ మళ్ళీ తిరుపతికి వచ్చి తిరుపతి టు హైదరాబాద్ అని ప్లాన్ చేసినాం. ఇంతకుముందుగా ప్లాన్ చేసినాం. సో స్టే ట్యూన్. ఇప్పుడే తిరుపతి బస్ స్టేషన్కి వచ్చాం. ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలిగా. కాణిపాకం ప్లాట్ఫామ్ వచ్చేసి 44 అంట. ఇక్కడనే బస్సెస్ ఆగుతాయి. కాణిపాకం ముందుగా బస్సు ఎక్కండి. బస్సు కూడా ఉంది, ఎక్కుతున్నాం. టికెట్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తా. అక్కడికి వెళ్ళా కలుద్దాం. ఆఫ్టర్ 2 hours జర్నీ తర్వాత సక్సెస్ఫుల్లీ వి రీచ్డ్ కాణిపాకం. వెల్కమ్ టు కాణిపాకం. ఇదే బస్ స్టాండ్కి ముందే టెంపుల్ ఉంటుంది. ఇదే టెంపుల్. మనం ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఏ ప్లేసో చూద్దాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచి లోపలికి పోవాలి. బట్ లోపలికి అయితే ఫోన్స్ అలా లేవు. ఇక్కడ ఫోన్స్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్ళొచ్చినాక మాట్లాడుకుందాం దర్శనం ఎట్లయింది ఏందో అన్నీ. ఓకే, స్టే ట్యూన్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం కానీ 1 hour టైం పట్టింది. ఇప్పుడు అన్నదానానికి లోపలికి వెళ్తున్నాం. ఇదే అన్నదానం కౌంటర్. లోపలికి వెళ్ళి అన్నం తినేసి మనం ఇంకా చిత్తూరు రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ మనం చిత్తూరు రైల్వే స్టేషన్కి వెళ్దాం. ఓకే, ఇంకా బయలుదేరేటప్పుడు సరే మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.
ఇంకా దర్శనం అన్నదానం 2 కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇంకా చిత్తూరు రైల్వే స్టేషన్కి పోతాం. ఇక్కడ బస్సెస్ ఇక్కడ అవుతాయి, ఇక్కడనే ఉన్నాం. ఎందుకంటే చిత్తూరు దగ్గర ఉంది, 12 కిలోమీటర్స్ ఉంది చిత్తూరు ఇక్కడ నుంచి. ఇంక ఇక్కడ చిత్తూరుకి వెళ్ళి ఇంకా నుంచి ట్రైన్ తీసుకోవాలి. ఇంకా చిత్తూరులో 5:30కి ఉంది ట్రైను. ఫస్ట్ మనకైతే తిరుపతిలో 6:30కి ఉండే, ఇంకా తిరుపతి లాంగ్ అవుతుందని ఇంకా డైరెక్ట్ చిత్తూరుకి వెళ్తున్నాం. చిత్తూరు వచ్చేసి 5:30 ఉంటుంది, 5:30కి ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆడికి వెళ్తాం, ఆడికి వెళ్ళి కలుద్దాం స్టేషన్లో. వెల్కమ్ టు చిత్తూరు జంక్షన్. ఇంకా ప్రజెంట్ టైము 3:30 అవుతుంది. వచ్చినాం స్టేషన్కి ఇప్పుడే. వెంకలా కనిపిస్తున్న ట్రైన్ ఉంది కదా, ఇదే కాచిగూడ టు చిత్తూరు ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఇదే మనం ఈరోజు ఎక్కబోయేది. ఇది వచ్చేసి 5:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పటి వరకు ఇంకా ఫ్రీగా కూర్చోవాల్సిందే, ఏం చేసేది లేదు. ఇంకా ఏంటంటే విశేషాలు, మనం ఇంకా డైరెక్ట్ ట్రైన్ ఎక్కి డైరెక్ట్ ఇంకా వనపర్తి రోడ్లో కలుసుకుందాం. ఎందుకంటే అక్కడ మా వాళ్ళు దిగుతారు కదా, ఇంకా అది సెండ్ ఆఫ్ ఇచ్చేస్తా వాళ్ళకు, అదొకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాచిగూడలనే మన ఫైనల్ మొత్తం. ఎందుకంటే ఈ జర్నీ కామన్ ఉంటుంది, మనం వచ్చేటప్పుడు ఎట్టుంటుంది ఇది కూడా అంతే ఉంటుంది. చూపించి కూడా ఏం లాభం లేదు, అంత సేమ్ టు సేమ్ రూట్ ఉంటుంది కాబట్టి సేమ్ ఉంటుంది, అంతేం ఉండదు. సో సీ యూ డైరెక్ట్ వనపర్తి రోడ్. నాకు తెలిసి మార్నింగ్ 4:30 అవుతుంది అనుకుంటా అక్కడ దివాలకు. తర్వాత కాచిగూడకి 6:30 అక్కడ నేను దిగుతా. ఓకే, స్టే ట్యూన్. వేడుకోండి, బాయ్. ఆఫ్టర్ 12 hours సక్సెస్ఫుల్లీ రీచ్డ్ కాచిగూడ. సో ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళాలి. సో ఇంకా ఫైనల్గా ఏంటంటే, సో మీరు కంటిన్యూగా సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇన్స్టాలో అప్డేట్స్ ఇస్తా. నా ఇన్స్టాగ్రామ్ డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తా. సో ప్లీజ్ ఫాలో. సో ఫైనల్గా ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, పెద్ద ట్రిప్తో మేము ముందుకు వస్తాను నెక్స్ట్ ఇంకా కొద్ది త్వరలో, అదేదో మీకు అప్డేట్ ఇస్తా. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.